సో ఫియర్ ఈస్ ది ల్యాక్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసము లేకపోవడమే భయము. దేవుని యందు మనకి సరైన విశ్వాసము లేకపోతే అది భయానికి దారితీస్తుంది. సో యూ విల్ బి ఫియర్, యూ విల్ లీవ్ ఎ ఫియర్ఫుల్ లైఫ్. హల్లెలూయా. అందుకే అంటాడు దేవుడు, పరిపూర్ణమైన ప్రేమ భయములన్నిటిలో నుంచి ఏం చేస్తుందంట? విడిపిస్తుంది, భయములను వెళ్ళగొడుతుందంట. పరిపూర్ణమైన ప్రేమ, ది కంప్లీట్ లవ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అందరూ భయము అనండి ఒకసారి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో భయం ఉంటుంది కదా. సో we go through many fears. చాలా భయాల గుండా మరి జీవితకాలం అంతా కూడా ఏదో ఒక భయము మనల్ని వెంటాడుతూ ఉంటుంది. సెటిల్మెంట్ భయము, ఎడ్యుకేషన్లో భయము, వివాహము కాకపోతే ఒక భయము, వివాహం అయిన తర్వాత ఇంకొక భయం, పిల్లలు పుట్టకపోతే ఒక భయము, పుట్టిన తర్వాత ఇంకొక భయము. అంటే భయం వెంబడి భయము. ప్రతిది కూడా ప్రతి చోట భయపడుతూ బ్రతుకుతూ ఉంటాం. హల్లెలూయా. సో ఫియర్ ఈస్ ది ల్యాక్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసము లేకపోవడమే భయము. దేవుని యందు మనకి సరైన విశ్వాసము లేకపోతే అది భయానికి దారితీస్తుంది. సో యూ విల్ బి ఫియర్, యూ విల్ లీవ్ ఎ ఫియర్ఫుల్ లైఫ్. హల్లెలూయా. అందుకే అంటాడు దేవుడు, పరిపూర్ణమైన ప్రేమ భయములన్నిటిలో నుంచి ఏం చేస్తుందంట? విడిపిస్తుందంట, భయములను వెళ్ళగొడుతుందంట. పరిపూర్ణమైన ప్రేమ, ది కంప్లీట్ లవ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అందుకే ఈ ప్రేమ యందు ఎప్పుడైతే మన జీవితాలని కట్టుకుంటామో, అంటే మన ప్రేమ మనకి దేవుని పట్ల ఉన్న ప్రేమ కాదు. మనకి దేవుని పట్ల ఉన్న ప్రేమ ఒకే రకంగా ఉండదు. ఎప్పుడు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తే మనం అబద్ధం ఆడినట్టు. సో యువర్ లైన్, యూ కెనాట్ లవ్ గాడ్. మనం దేవుణ్ణి ఆయన ప్రేమించినంతగా మనము ప్రేమించలేము. అయితే పరిపూర్ణమైన ప్రేమ ఎవరిది అంటే అది దేవుడి ప్రేమ. ఎవరి ప్రేమ పరిపూర్ణమైనది? అందరు చెప్పండి. దేవుడి ప్రేమ నా పట్ల పరిపూర్ణమైనది. నా ప్రేమ దేవుని పట్ల పరిపూర్ణమైనది కాదు, అసంపూర్ణమైనది. నేను రోజుకు ఒకలాగా ఉంటాను, అవునా కదా? మనం రోజుకు ఒకలాగా ఉంటాం. ఒక రోజు దేవుని ప్రేమించినట్టు ఇంకో రోజు ప్రేమించలేవు. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు దేవుని ప్రేమిస్తావు. కష్టం వచ్చినప్పుడు ఎంతమంది కష్టాలు దేవుని ప్రేమిస్తారు? ఎంతమంది కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని ప్రేమిస్తారు? ఐ విల్ లవ్ గాడ్. నీకు ఒక వ్యాధి వచ్చిందనుకో, దేవుని ప్రేమిస్తావా? ప్రేమించవు. యూ కెన్ నాట్ లవ్ గాడ్. ఒక అప్పుగాడి ఉంది, ₹1,00,000 ఇంటికి వచ్చి రోజు తిడుతున్నారు, నేను ఎప్పుడు అప్పు ఇస్తావు, ఎప్పుడు అప్పు తీరుస్తావు, ఎప్పుడు తీరుస్తావా లేదా అని నిన్ను అవమానపరుస్తూ నిన్ను ప్రతిరోజు తిడుతున్నారు అనుకో. ఈ పరిస్థితుల మధ్యలో నువ్వు దేవుని ప్రేమిస్తావా? ఎంతమంది ప్రేమిస్తారు? సో దట్స్ వాట్ ఇట్స్ అ ఫియర్. అదేంటంటే భయం. అయితే భయంలో నుండి బయటికి రావాలి అంటే, ఈ భయము మన జీవితంలో పని చేయకుండా ఉండాలి అంటే, దేవుడికి నా మీద పరిపూర్ణమైన ప్రేమ ఉంది, ఆయన కృప నిరంతరము నా పైన ఉంటుంది అని నమ్మినప్పుడే, ఎరిగినప్పుడే ప్రతి భయంలో కూడా ధైర్యంగా నిలబడగలుగుతాము. హల్లెలూయా. ప్రతి ఇబ్బందుల్లో కూడా బలముగా, ధైర్యముగా నిలబడగలుగుతాము. ఈ ప్రేమని ప్రాక్టీస్ చేయాలా? టు ప్రాక్టీస్ ది లవ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే. ప్రతిరోజు కూడా. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అని మనము ఎరిగిన వారమై దానిని నమ్ముకొనుచున్నాము అంటాడు. అంటే ప్రేమిస్తున్నాడని తెలుసుకోవడము వేరు, నమ్మడము వేరు. ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు చేతులు ఎత్తారు, దేవుని మనం ప్రేమిస్తుంటే చాలా మంది చేతులు ఎత్తారు. కానీ ఎంతమంది నమ్ముతారు? కష్టాల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా. హౌ మెనీ ఆఫ్ యు బిలీవ్ that God loves you? That makes a sense. అది భయంలో నుంచి బయటికి తీసుకొచ్చేది, అది ఇబ్బందిలో నుంచి బయటికి తీసుకొచ్చేది, అది నీ కష్టంలో నుంచి నిన్ను గట్టెక్కించేది, నిన్ను ధైర్యంగా నిలబెట్టేది. కష్టముల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా దేవుడు నన్ను నేను సంతోషంగా ఉన్నప్పుడు ఎలా ప్రేమించాడో ఈరోజు ఇప్పుడు కూడా అలాగే ప్రేమిస్తున్నాడు అని నమ్మావా, బయటికి వస్తావు. హల్లెలూయా. That's the love of God. It works in that way.